అన్నా అందరికి నమస్తే. నమస్కారం నమస్కారం నమస్కారం. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికి తెలుసు. చూసాను సీసీటీవీలో విషయం కోర్టులో ఉంది. ఆ విషయం మాకు తెలుసులే. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాము. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. ఖచ్చితంగా కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మరి ఇప్పుడు మీరే పోలీసులు ఫోన్ చేస్తున్నారు ఏమిటి? వాడిని పట్టించేస్తే పెద్ద మనుషులుగా మిగిలిపోతాం. ఎంతకి తెగించారా? థ్యాంక్ యూ. నాకు నిద్ర వస్తుందండి. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఇల్లీగల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏది మాట్లాడినా ఇల్లీగల్ అవుతుందంట. ఏమి చేసిన బెట్టింగ్లు యాప్లు ఇల్లీగల్ కాదు. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది ప్రమోషన్ మీద ఓకే చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ వృద్ధి చేస్తారండి మీరు? డెఫినెట్ గా ఇది తప్పు. దీన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వు? అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. వేదాలు సైతాన్ వల్ల ఇస్తుంది అంటే ఏమిటి? ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. హ్యూమన్ రైట్స్ వచ్చిందండి వయ్యారి. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి మేడం బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. రెడీగా ఉండండి రా. ఇన్వెస్టిగేషన్ కి నేను కోఆపరేట్ చేస్తున్నాను. కోఆపరేట్ చేయకుంటే ఇట్టుండే మెడలు ఇట్టొచ్చా ఎనికి వేసేసాడు, బాగా వేసేసాడు. మనం చేసినటువంటి లంగా పని, మనం చెప్పినటువంటి ఈ అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. యొక్క ఇంత పెడితే ఇంత వచ్చాది, ఇంత పెడితే ఇన్ని లక్షలు వస్తాయి, మీరు 10,000 పెట్టండి 10 లక్షలు వస్తాది, బొంగు పోసాను అని చెప్పి వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మన ప్రజలందరినీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించి మోసం చేశా కాబట్టి రాష్ట్రంలో నువ్వు ఏం మాట్లాడతావు? వీడు ఈ టైప్ లో తగిలాడు. సహకరించాలంట. ఎవడు కోసం సహకరించావు? నువ్వు ఎన్ని కోట్లు దొబ్బినావు? చెప్పేస్తున్నాడు రా. చెప్తారేనా? చెప్పు. యాప్ లో దగ్గర, బెట్టింగ్ యాప్ లో దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు దొబ్బినావు చెప్పకపోతే ఏం చేస్తారు? పోలీసులకు నీ సపోర్ట్ కాదు, పోలీసులకి ఏంది నువ్వు ఇచ్చేది బొంగు సపోర్టు. పెద్ద మాట అన్నాడు సార్. పోలీసులకు నువ్వు సపోర్ట్ ఇచ్చేదేందమ్మా? నువ్వు ఒక హంతకురాలివి. వరకు 100 మర్డర్లు చేశా, ఏలపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి నువ్వు ఒక హంతకురాలివి, హంతకుడు చేసేటువంటి పని చేసినావు నువ్వు. ఇప్పుడు నిన్ను నమ్మి బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ వేసి ఎంతమంది చనిపోయినారు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. వాళ్ళని ఏమన్నా తిరిగి తీసుకొని రాగలుగుతావా? ఎంతమంది అప్పుల పాలైనారు? ఎంతమంది అప్పుల పాలైనారు? వాళ్ళ అప్పులు ఏమన్నా కడతావా? నాగరాజు ఆఖరిలో ఖాయం చేసుకో. ఎంతమంది పొలాలు అమ్ముకున్నారు? వాళ్ళకి మళ్ళా పొలాలు ఏమన్నా కొనిస్తావా? అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్ని సహకరించావంట. ఎవడు కోసం సహకరించావంట? చివరి మాట ఈ భారత రాజ్యాంగంలో రాసి ఉన్నాయి ఏమి చేసినటువంటి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు. బెట్టింగ్ యాప్లు చేయండి అని మన భారత రాజ్యాంగంలో రాసి ఉన్నాయి. ఇప్పుడే చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.